రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల కోసం సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 నెలలు పూర్తయిన సందర్భంగా గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్రంగా సేవలిస్తున్నామని భావనతో పనిచేస్తున్నామని తెలిపారు. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు ప్రజాపాలనకు ఆమోదంగా భావిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సర్కార్పై మరింత బాధ్యత పెంచాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాలంటే కాగితాల్లోనే కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలన్నారు. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలని తెలిపారు. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలన్నారు. మహిళలకు ఫ్రీ బస్, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా చూడాలన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించి వాటి పరిధిలో తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ఒక దీక్షలా కొనసాగాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.